అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి విపరీతంగా పెరుగుతోంది. పలు చోట్ల 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి విపరీతంగా పెరుగుతోంది. పలు చోట్ల 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి విపరీతంగా పెరుగుతోంది. పలు చోట్ల 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి విపరీతంగా పెరుగుతోంది. పలు చోట్ల 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు.